ఒక మాట అంటాను, ఏమనుకోకండి. ఎంత వాక్యం అన్నా కానీ ఆ కులగజ్జి మనకు లోపల తిరుగుతూ ఉంటుంది. అవునా కదా? యథార్థంగా ఒప్పుకోవాలి. మీ కుల కట్టుబాట్లు, మీ సాంప్రదాయాల కన్నా నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించగలవా అన్నాడు కదా. అడుగుతాడు ఆయన. కరెక్ట్గా క్రిస్టియన్ బిలీవర్స్ అందరూ దొరికేది ఎక్కడ చెప్పినా పెళ్లి దగ్గర దొరుకుతారండి. ఖచ్చితంగా ఎక్కడ? పెళ్లి దగ్గర ఖచ్చితంగా దొరుకుతాడు. పెళ్లిలో జాకెట్ ముక్కల దగ్గర నుండి కార్డులకు పశువు రాసే వరకు, అక్కడి నుంచి రాటేసే వరకు, రాట దగ్గర నుంచి తోరణాలు కట్టేంత వరకు, తోరణాల దగ్గర నుంచి దేవుణ్ణి ఎక్కిరించేలా మెడలో తాలిబొట్టు కట్టేంత వరకు, అడుగు అడుగున ఆయన అవమానిస్తూ, అడుగు అడుగున ఆయన గుండెలను గుచ్చేస్తూ, నేను ప్రేమిస్తున్నానని చెబుతూనే ఆయనకి ఇష్టం లేని పనులు మనం పెళ్లిల్లో ఎన్ని చేయని చెప్పండి. పోతే అత్యవసరమైతే దేవుడు అర్థం చేసుకుంటాడు, తప్పదిక్క. కుదరకపోతే రావా, అవేనని సాకులు ఇవ్వాలి. కొందరు కారణాలు చెప్తారండి, ఒళ్ళు మండిపోదు. ఇదా కారణం చచ్చి మానేయడానికి? ఇదా? ఇటు పోయిన వారం చచ్చి మానే కారణం ఇదా? అదే. ఎందుకు మానేసి అంటే మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్ళారట. నువ్వెందుకు మానేసి అంటే దినానికి వెళ్ళారట. నువ్వెందుకు ఇవా కారణాలు? ఆ రోజు ఆది సంఘంలో మిరాకిల్స్ జరగడానికి కారణం ఏంటంటే వారు సంఘానికి ఇంపార్టెంట్ ఇచ్చారు, సమయాన్ని ఇచ్చేశారు, జీవితాలు ఇచ్చేశారు, అన్నిటినీ ఇచ్చేసి అప్పుడు వాళ్ళు పెట్టుకున్న పేరేంటి చెప్పిన, ఇది భక్తి అంటే. సంఘం అంత ప్రాముఖ్యమైనది. సంఘం అంటే ఏం అప్పగించుకోమని నేర్పించింది? నీకన్నా సంఘం యొక్క కార్యక్రమాలే, సంఘ బాధ్యతలే నీ అవసరాల కన్నా, నీ సమయం కన్నా సంఘమే ప్రాముఖ్యమైనదని బోధనను కలిగింది. చాలామంది ఊరకే పాపాలు చేసేసి, తలానుష్ఠానాలు చేసేసి, మొత్తం తడిపేసుకుని దేవాలయానికి వచ్చి బైబిల్ మీద ఒట్టండి అని చెప్తుంటారు. అంత ధైర్యమా మీకు? బైబిల్ మీద ఒట్టండి, దేవుని బలిపీఠం మీద ఒట్టండి, ఈ మందిరం మీద ఒట్టండి, సంఘం అంతటి మీద ఒట్టేది చెబుతున్నానండి. ఇలా సాక్ష్యాలు ఇచ్చిన వారు నేను చూశాను మా ఏరియాలోనే. ఇలా నెక్స్ట్ వీక్ వాళ్ళు ఏమైపోయారు చెప్పనా? పిచ్చి కుక్కలు, ఎర్రి కుక్కలు గరిచేసి. నిజంగా నేను చెప్తున్నా, మీకు గుర్తుందో లేదో, నేను ఆ పేర్లు ఎత్తడం మంచిది కాదు. అలాగే పాపం చేశారు. ఆ మందిరాల్లోకి వచ్చారు, వాళ్ళు నిలువెల్లా స్నానం చేసి వచ్చి బైబిల్ మీద ఒట్టేశారు. 1 వీక్ తిరిగేసరికి వాళ్ళు ప్రస్తుతానికి వాళ్ళ భయంకరమైన జాడ్యాలతో బాధపడుతున్నారు. జాగ్రత్త, మాట ఇచ్చే ముందు జాగ్రత్త. ఈ భయం లేకుండా పోయిందట. మందిరం అంటే భయం లేదు. అదే చెబుతున్నాను, క్రైస్తవ పిల్లలారా, లోక సంబంధమైన ఆ స్టైల్స్ సంఘంలో కనబడకూడదు. వారి కటింగ్ స్టైల్ వేరు, మన కటింగ్ స్టైల్ వేరు. ఒక పద్ధతి ఉండాలి క్రైస్తవ పిల్లలంటే. డ్రెస్ కోడ్తో సహా, వేసుకునే బట్టలు కానీ, దువ్వుకునే తల కానీ, చూస్తున్న చూపు కానీ, స్త్రీ పురుషులు ఎవరైనా ఒక పద్ధతి, ఒక చూస్తే ఒక ఆదర్శం మనకు కనబడాలి. మీ మనసులు యవన పురుషులని జాగ్రత్త అన్నాడు. ఒక అతను సువార్తకు బయలుదేరామనుకోండి, బస్సు రాలేదనుకోండి, ఏమంటాం మనం? దేవుడు పని మీద వెళ్తున్నప్పుడు కనీసం దేవుడు వాహనాన్ని కూడా టైంకి పంపలేకపోతున్నాడు, హెల్ప్ చేయట్లేదండి. బొత్తిగా దేవుడు ఇలా మమ్మల్ని పట్టించుకోకుండా వదిలేస్తాడు. సిగ్గేయట్లేదు ఈ వచనాన్ని చూస్తుంటే. మనం చిన్న చిన్న విషయాలకి కంపేర్ చేసుకుంటామండి. చిన్న చిన్న విషయాలకి అమ్మగారు ఊరెళ్తుందంట, ఈ మధ్యలో అమ్మగారు ఊరెళ్తున్నప్పుడు ప్రకృతి యొక్క రూపం మారిందంట. ఇప్పుడు దేవుడు ఏం చేయాలంట? వర్షాన్ని ఆపేవాళ్ళట. ఆ వర్షాన్ని ఆపకపోతే తాను నమ్ముకున్న యేసు నిజదేవుడు కాదట అన్నట్టుగా ఆకాశం వైపు చూస్తుంది. ఏంటి ప్రభువా, ఈ భక్తురాలు ఊరికి బయలుదేరుతున్నప్పుడు ఈ విడ్డూరం వైరాగ్యం అంటుంది. పౌలును చూడవయ్యా, సేవ చేయడానికి ఆయన బయలుదేరుతూ వెళుతున్నప్పుడు, సువార్త చేయడానికి ఆయన బయలుదేరుతూ వెళుతున్నప్పుడు ప్రకృతి విలయతాండం చేసి ఎన్నోసార్లు సముద్రంలో ఇబ్బందులు పడిపోయాడండి. సముద్రంలో యవన పురుషులకు చెబుతున్నాడు ఏమని? డ్రెస్ కోడ్తో సహా గుండి పెట్టు, పైన బట్టనెందుకు ఇప్పేస్తున్నావు? చచ్చి వచ్చినప్పుడు పద్ధతి లేదా? చక్కగా సర్దుకో, మంచి బట్టలు వేసుకో. ఎందుకు తీస్తున్నారు? ఇవి లౌకిక సంబంధమైనవి. ఒక పద్ధతి, మాటల్లో పద్ధతి అది ఉండాలంటున్నాడు. మాట్లాడతాడు అంటున్నాడు, నీ గురించి చెడ్డ మాట ఏదైనా చెప్పలేక సిగ్గుపడాలి. తీతు నీకు, నీ చుట్టూ ఉన్న యవనస్తులకు అందరికీ చెబుతున్నాడు, నిన్నెవరైనా ఏదన్నా అంటే వీటన్నిటిని నీ మనసును అదుపులో పెట్టుకుని నీ క్యారెక్టర్ నువ్వు సరి చేసుకుంటే, ఎవడైనా నీ గురించి చెడ్డ మాట చెబితే
ఎవరికైతే వాడు చెడ్డ మాట చెప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఒక్కసారి నిన్ను చూస్తే నువ్వు చెప్పినట్టుగా ఆ సహోదరులు లేడు, ఆ వ్యక్తి ఒక నిండు క్రైస్తవుడని ఇతడు సాక్ష్యం ఇచ్చేసరికి చెప్పునోడు సిగ్గుపడాలి అంటున్నాడు. ఎందుకంటే నువ్వు బాగుంటేనే నీకు. రాముడు గూర్చి మా గురువులు చాలా బాగా నేర్పారు మాకు. రాముడు మంచివాడని, ఆ రాముడు మంచివాడని చెప్పిన ఆ రాముడు ముంగిటే ఈ ఘోరం జరుగుతున్నప్పుడు రామరాజ్యం రామరాజ్యం అంటే పసిపిల్లల్ని రేప్ చేయడమా? రామరాజ్యం అంటే పసిపిల్లల్ని చిదివేయడమా రామరాజ్యం అంటే? నిన్న రాత్రి ఆలోచించాం కదా, చెరబట్టిగా తీసుకెళ్లిన రావణుడే నన్ను ఏమి చేయలేదు యజమాని రామా, ఒకవేళ నీ భక్తులైతే నన్ను సిదిమెద్దురేమో అందట సీత. ఈ దరిద్రులు అలానే చేస్తారంటే రావణాసుడికున్న విలువలు ఈరోజు రామభక్తులకు లేవండి. పరాయివాడి భార్యకి ఇష్టం లేని పని నేను చేయకూడదని దగ్గరకు తీసుకెళ్లినా ఇష్టం లేని పని చేయడానికి చూస్తూ ఉన్నాడు గాని చెయ్యలేదని పౌరాణిక కథలలో సారాంశం. అది కాదా గాదా తర్వాత విషయం, అది సారం అయితే బాగుంది కదా. దొంగ ప్రేమ, దొంగలు, మన చుట్టూ ఉన్న బంధాలన్నీ మాయా. నా దేవత అండి, అదండి నా ఇంటి ఇల్లాలండి, నా ఇంటి దయ్యం అండి అని చెప్పాక చచ్చిన తర్వాత ఇంట్లో పెడతా అంటే ఊరుకుంటావా? తీసండి ఈ దయ్యాన్ని, ఇంక చాలు అంట, తీసండి చాలు. ఏదో జరిగింది జరిగిపోయింది, దాన్ని జ్ఞాపకం చేసుకుని ఉంటాం తప్ప జ్ఞాపకానికి ముందు ఎట్టుకోలేను. ఎందుకంటే ఒకవేళ ఎట్టుకుంటే కొన్ని రోజులకి మమ్మీకే తల్లి అయిపోతుంది. చూడగలవా దేహాన్ని? మాయా, మాయ బంధాలు, మాయ జీవితాలు. ఇక పిల్లల సంగతి అంటారా? ఏ పిల్లలు చెప్పండి? దొంగ పిల్లలందరూ వాడి కొరకు జీవితం అంతా దారబోసేస్తుంటారంటే, వాళ్ళ కొరకు మొత్తం జీవితం అంతా ఇచ్చేస్తుంటారు, వారి కొరకు అన్ని చేసేయాలనుకుంటారు. కానీ ఆ పిల్లలు ఏమంటున్నారు చూడ కిందకి, అసలు పాపము అనగానే నిలువెరుతో అర్థం ఏంటి చెప్పండి? పాపము అనగానే దాన్ని ఎలా నిర్వచించాలి? దాన్ని నిలువెత్తు సాక్ష్యం ఏంటి అసలు? పాపం అనగానే ఏం చెప్తారు చూసి, నోరంట మాట కూడా రావట్లేదు మనకి. ఎందుకంటే ఏదో అలా గడిపేస్తున్నాం అంతే. మనం పాపం అనగానే యేసుక్రీస్తు నమ్ముకోకపోవడం పాపం అండి అంటే మనకు బైబిల్ సెన్స్ అర్థం అవ్వలేదు. పాపం అనగానే వ్యభిచారం అండి అను కుదించేస్తే నువ్వు సరైన అర్థాన్ని ఇవ్వలేకపోతున్నావు. పాపము అనగానే దొంగతనం అని ఆ డెఫినేషన్ మాత్రమే చూపిస్తే మన దగ్గర సరైన ఆన్సర్స్ లేవు. లోకం పాపం అనగానే ఏం చెప్తుందంటే, ఏ జీవికి హాని చేయకుండా, ఎవరికి ఏ నష్టం కలిగించకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా బతకడం అది పాపం కాదు అంట. మా అమ్మ అన్న డైలాగ్ నాకు ఎప్పుడు గుర్తు. మా అమ్మ బాధపడితే బాధపడలేవండి, నాకు గుర్తుంది ఆ మాట ఏంటి చెప్పిన. మా నాన్న అడిగాడు ఒక రోజు వచ్చి, ఇటు చిన్నోడు అని అడిగితే ఏముంది, అదిగో వెనకాల కూర్చున్న బైబిల్ పట్టుకుని అలా కూర్చొని ఉంటాడు. అలా గడుపుతున్నాడు లైఫ్. వాడి పనులు కూడా చేసుకోలేకపోతున్నాడు. నాకు ఆ మాట చాలా బాధ వేసేది. అప్పుడు నాకు అనిపించేది ఏంటో చెప్పిన, మారామని ఆనందపడిన వీళ్ళే ఇంతగా మారిపోతుంటే వీళ్ళకే మనం సిరాగ్గా అనిపిస్తున్నామా? అలాంటి టైంలోనే అవసరమైంది ఉద్యోగం, లేదా దాంతో అసలు అవసరమే లేదు. అలాంటి నోర్లు మూయించాలంటే ఒకటి ఉండాలి, అప్పుడు వాళ్ళకి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ కూడా ఇది కనీసం రెస్ట్ తీసుకోండి, ఏంటికి పిచ్చి అంటే ఇప్పుడు అర్థం అవుతుంది వాళ్ళకి సరిగ్గా. ఆ లైఫ్ మీద ఎంత మమకారం ఉందా అని. కాబట్టి వింతగా ఉంటాం మనం తీసుకునే నిర్ణయాలు కానీ, మన మార్పు కానీ విషయం గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ శాశ్వతంగా మనల్ని మార్చడానికి ఆయన చనిపోయాడండి. మనల్ని మార్చడానికి ఒక నిండు యవ్వనుడు యేసు కోరికలన్నీ చంపేసుకున్నాడండి. ఇంటిని వదిలేశాడు, అమ్మని కాదన్నాడు, నాన్న లేడన్నాడు, తమ్ముళ్ళు కాదన్నారు, అన్ని వద్దని వదిలేసుకుని నాదన్న పట్టణం ఉన్నప్పుడు అది నాది కాదని, పరలోకమే నాదని దేవుని కొరకు నిలబడడానికి, మనలందరినీ నిలబెట్టి అమరులుగా చేయడానికి ఆయన చనిపోయాడండి. మనల్ని కాపాడడానికి పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. మనల్ని ఐశ్వర్యవంతులుగా నిలబెట్టడానికి ఆయన పేదవాడిగా పుట్టాడండి. మనల్ని దేవుని కుమారులుగా పరలోకంలో కూర్చోబెట్టడానికి ఆయన దాసుడైపోయాడండి. ఎంత అన్యాయం అండి యేసుకు జరిగింది. ఆయన అన్యాయం జరుగుతుంది అనుకోలేదు. ఆయన నిన్ను నన్ను చూసి అదే ఆనందం అనుకున్నాడు. మనల్ని చూసి పొలకించిపోయాడండి. మనల్ని ఎలా అయినా మార్చడానికి చావనైనా చస్తానే కానీ ఈ పాత్ర నా యొద్ద నుండి
కలిగించను. వాక్యమే అవసరం అండి సమాజానికి. వాక్యం లేకపోతే సమాజం మారదా అంటే నేను చెబుతున్నాను, మారదు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ రోజుకి మాట్లాడడానికి రెడీగా ఉన్నాడు. ఆ చీకటి ప్రపంచంలో దేవుడు ఒక వెలుగు రేఖను బాప్తిస్మిచ్చి యోహాన్ని ఎంపిక చేసుకున్నాడు. ఈ చీకటి ప్రపంచంలో కూడా దేవుడు వెలుగు రేఖల కొరకు వెతుకుతున్నాడు. ప్రభా, నేను ఉంటానయ్యా, నేను మహిమపరచడానికి, నేను పక్కకి జరిగిపోవడానికి, కేవలం నువ్వే మహిమ పొందడానికి నేను రెడీ అని ఈరోజు నువ్వు ఒప్పుకో. నీ ద్వారా ఈ పరిసర ప్రాంతాల్లో దేవుడు మాట్లాడడానికి రెడీ. ఆయన రెడీగా ఉన్నాడు. రెడీగా లేనిది ఎవరు? మనమే. ఈ మొదటి భాగంలో బాప్తిస్మిచ్చి యోహాను కొరకు మీకు అర్థం కావాల్సింది, నిష్ఠ గరిష్ట కలిగిన జీవితం ఉన్న దగ్గరికి వాక్యం ఎతుక్కుంటూ వస్తుంది. ఎక్కడైతే దౌర్భాగ్యం రోజు రోజుకి పెరిగిపోతుందో ఆ యాజకుల దగ్గర నుండి వాక్యం. అంటే ఈ అన్న ఉన్నాడు కాబట్టి చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం పబ్లిక్ స్పీకర్గా బయటికి రావడం మొదలుపెట్టింది ఎవరు అవకాశమో చెప్పినది? అర్జున్ రాజు. నిజం. ఆ రోజు వాళ్ళలో లేని చెడ్డ గుణాలు ఏంటంటే ఉపదేశం వెళ్ళడం తప్ప మనిషి వెళ్ళడం ముఖ్యం కాదు. ఆ మంచి వాతావరణమే ఈరోజు ఒక మంచి వాతావరణ కాలం. అంటే స్పీకర్స్ ఎప్పుడు ఎలా ఉండాలంటే ఎవరి ముందు చెప్పాలి, ఎవడు కనబడాలి కాదు, ఇక్కడ ఎవడ చెబితే కరెక్ట్గా రిజల్ట్ వస్తుంది. మాటిచ్చాను బాప్తిసంలో, ఇక నా యందు జీవించేవాడు క్రీస్తే గాని నేను కాదని ఆ ప్రభువుకు మాటిచ్చానని నీతో నువ్వే చెప్పుకో. ఆయన రావడమైనా జరగాలి, నేను పోవడమైనా జరగాలి. ఈ రెండిట్లో నా మాట నా నడక తప్పడానికి వీల్లేదని కసిగా బతుకు. దేవుడు మురిసిపోతాడు నేను చూసి. ఆయన వాక్యం నీ హృదయంలో నుంచి వచ్చి మాట్లాడుతుంటుంది. నీకు విషయం చెప్పనా, నువ్వు నమ్ము నమ్మకపో, నీ దేవునికి నీ జీవితం నచ్చాలి. కానీ నువ్వు పెంట కుప్పల మీద ఉన్న ప్రపంచమే నిన్ను ఎదుక్కుని వచ్చి నేను చూడాలనుకుంటుంది. ఇది నిజం. ఇది అనుభవించండి. మనం గొప్పవారం కాదు, మన దగ్గర అంత టాలెంట్స్ లేవు. ఏ విధంగా చూసినా మనం ఎందుకు పనికిరాని వారు. మీరు గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవునికి నచ్చాలి. ఈ లోకానికి నువ్వు ఒక కదులుతున్న వింత. ఈ మధ్య కాషాయ వస్త్రాలు ఒకటి వేసుకొని ఇక్కడ కూడా ఉందండి కేంద్రం. ఎవడకు భయం అంటే ఎవడకు భయం? కాకినాడలో అర్పణలు చేసుకుని ఆ అర్పణకు శాఖలుగా మిగిలిన ప్రాంతాల్లో గుంపుల సిస్టాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఏం చేద్దామని? సంఘాలు లేకుండా చేసేద్దామన్నా. ఇక్కడ ఉంది, అందుకే గట్టి చెబుతున్నా. ఏం చేద్దామని యవనస్తులు పోగేసి భారత సంస్కృతిని కాపాడుకోవాలి, ఆది తరపు ఆచారాన్ని మనం కాపాడుకోవాలని కాకినాడలో భూములు దొంగలించిన ఈ దగాకోరు స్వామీజీలందరూ గ్రామాలకి తిరిగి క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని ప్రతి గ్రామంలో ఒక టీముని సిద్ధం చేస్తున్నారంట. నాకు అప్పుడప్పుడు కోపం వచ్చి మాట అంటానండి, మీరేమనుకున్నా. పప్పు తినే మీకెంత ప్లాన్ ఉంటే అన్ని తినే మాకెంత ఉండాలరా? స్త్రీ ఒక పాస్టర్ భార్య అంటే సేవకుని భార్య ఏం చేశారో తెలుసా? ఆ క్రూరులు, ఆ దరిద్రులు, ఆ నీచమైన మనుషులు, ఉగ్రతలు బలవడానికి సిద్ధమైన పాత్రలు, పనికిరాని దౌర్భాగ్యపు బ్రతుకు కలిగిన ఈ భ్రష్ట జనాంగం, మన భారతీయులు, ఉత్తర ప్రాంతంలో ఉన్నవారు ఏం చేశారో తెలుసా? నడి బజార్లోనికి ఆ తల్లిని లాక్కొచ్చి సంటి పిల్ల ఉండగానే ఒంటి మీద ఉన్న బట్టలన్నీ విప్పించేసి తండోపు తండాలుగా నడి బజార్లో జనం నడుస్తున్నప్పుడు వారు మధ్యకి తీసుకొచ్చేశారు. తల్లి ఏం చేసిందో తెలుసా? తన అవయవాలు దాచుకోవడానికి, ఆ మర్మాంగ అవయవాలు దాచుకోవడానికి ఆ చిన్న కూతురు ఏం చేసింది? క్రైస్తవ స్త్రీ నీ కొరకు ప్రార్థన చేసిందనా? నీ కొరకు కన్నీరు గార్చిందనా? నీ బాగులు కోరుతుందనా? మన జీవితం కూడా ఒక ప్రయాణమే. 20 ఏళ్ల జీవితంలో గజం నేల కొరకు పక్కింటలతో పెద్ద ఫైట్ మనకి. ఈ 60 ఏళ్ల జీవితంలో అత్తగారితో, కోడలతో, భార్యతో, మామతో గొడవలు మనకి. ఈ డబ్బుల కొరకే సొంత సహోదరులే మాట్లాడుకోవడం మానేస్తారు. ఈ భూభాగాల కొరకే మాట్లాడుకోవడం మానేస్తారు. అక్కడి వరకు ఎందుకండి? సంఘాల్లో కూడా
డబ్బుల కొరకు పెద్దల మధ్య ట్రెజరీలో గొడవలు వచ్చేస్తాయి. ఇన్ని గొడవల తర్వాత ఏం సాధిస్తారయ్యా అంటే ఒకరోజు స్టేషన్ వచ్చేస్తుంది. ఆ స్టేషన్ ఏంటి? శ్మశానం. స్టేషన్ దగ్గరలో ఉందని గుర్తేంటో చెప్పనా? అంతకుముందు 10 సార్ల క్రితం నాకు బాగానే కళ్ళు కనబడేయండి, ఈ మధ్య కనబడలేదంటే సిగ్నల్ పడుతుందని అర్థం. ఎక్కడికి? స్టేషన్ దగ్గరలో ఉంది. ఎక్కడ? శ్మశానం. అంతకుముందు నేను 2 బిర్యానీలు తినేసేవాడిని అండి, ఇప్పుడు కనీసం పెరిగాను తిన్న అరగట్లేదంటే ముందు దగ్గరలో ఏంటి? స్టేషన్. ఏంటి చెప్పండి? స్త్రీ యొక్క గౌరవం. భారత వనిత మడిమ దాటి తన కొంగు పైకి వెళ్ళడానికి ఇష్టపడని మన భారత వనిత నడి బజారులో బట్టలు ఓడదీసి నిలబెట్టారు అంటే సిగ్గుతో చచ్చిపోయిందని స్త్రీ బ్రతుకుందా? ఈ భారతదేశం చచ్చింది. ఒకటా రెండా? కనిపించేవి కొన్ని, కనిపించినవి ఎన్నో. ప్రార్థన చేస్తున్న మనసు మీద దాడులు, సిగ్గులేని బ్రతుకులు. మా అలవాటాడు మీదకి రావయ్యా, ఆ మీదకి రాలేవు. ఆడంగో కదా, ఆడోళ్ళు మీద ఏమో కొట్లాట రాదనుకుంటున్నావా? అవన్నీ మానేసే వచ్చాం, అవన్నీ వద్దనుకునే వచ్చాం. కొట్లాడ దిగితే మాకన్నా ఎవడు బాగా కొట్టడు. మరి ఆ విషయం కూడా తెలుసుకో. జస్ట్ మిస్ రౌడీ సీట్ అది కూడా తెలుసుకో. ఏం పట్టుకెళ్ళిపోతామని? సేవలో మోసం, బతుకులో మోసం, సంఘంలో మోసం, బోధలో మోసం, బోధించిన దానికి లోబడని మోసం, చివరికి నన్ను నేనే మోసం చేసుకునే మోసం. ఇవన్నీ ఎక్కడ కలిపేస్తానయ్యా అంటే తీసుకెళ్లి శ్మశానంలో నాతో పాటు కలిపేస్తాను. పౌలు గారు ఎంతగా ఉట్టంగిస్తున్నాడు చూడండి. వాళ్ళు సంపాదించుకోలేరా? వాళ్ళ ప్రాణాలు ఇచ్చేశారు. వాళ్ళు ప్రాణాలు ఇచ్చేశారు. ఎంతగా అంటే డబ్బు యావతో పెట్టరేగిపోయినా ట్యాక్స్ కలెక్టర్ మత్తయ్య గారు వదిలొచ్చేవయ్యా అంటే వచ్చేసాడు. ఒకరా ఇద్దరా? అపోస్తుడైన పౌలు తన గౌరవాన్ని, ధర్మశాస్త్రపు పాండిత్యాన్ని, ఏవైతే వారి తనకు ఘనతను తీసుకొస్తాయో వాటన్నిటినీ పక్కన పడేసి ఆయన ఒట్టుకాళ్ళతో అనేక మార్లు నడిచిపోయాడు. ఆకలి దప్పులుతున్నాడు, జాగరాలతో ఉన్నాడు. ఆకలి దప్పులుతున్నాడు, జాగరాలతో ఉన్నాడు. చివరికి ఆయన ఏం చేశాడయ్యా అంటే తన ప్రాణాన్నే అనుముగా ప్రభు కొరకు ఇచ్చేశాడు. నేను అనుకుంటాను వాళ్ళంత అమాయకుల ప్రాణాలు ఇచ్చేయడానికి. ఒకవేళ వాళ్ళ అమాయకులు అనుకుంటే మనకంత అమాయకులు ఎవరు ఉండరు. వాళ్ళు సంపాదించుకోలేకపోయారండి, కనీసం తెలివితేటలు లేవని వారిని చూసి మనం అనుకుంటే తెలివితేటలు లేని వారికి కాదు, ఎవరికి? మనకు లేవు. వాళ్ళకి అర్థమైపోయింది ఉత్తమమైనది ఏంటంటే మేము పొందుకోవాల్సింది ఇక్కడ కాదు మరెక్కడా? ఆ జీవితంలో. అందుకే వాళ్ళకి సంపాదన మీద లేదు, అందుకే సేవను అడ్డు పెట్టుకోలేదు, అందుకే ఎవరిని మోసం చేయలేదు. చివరికి ప్రభు కొరకే వారు తలలు ఇచ్చేశారు. దేవుని పేరు చెప్పి పరాయి ఊర్లకి, చర్చిలకి వెళ్ళి ఆరాధన అయిన వెంటనే మార్గం మధ్యలో తప్పులు చేసే స్త్రీలారా, మీ తాట తీస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఇరుగు పొరుగు ఊర్లకి వెళ్ళి మేము దేవుని సన్నిధికి వెళ్తున్నాం అని చెప్పి మరలా వచ్చేటప్పుడు పరాయి పురుషులతో మాట్లాడే స్త్రీలారా, అన్నా జీవితం మీ జీవితాన్ని సవాల్ చేస్తుంది. ఆవిడ జీవితం చూడండి. దేవుని సన్నిధిలో ఉండిపోవాలనుకున్నా, దేవుని సన్నిధికి మించిన ఇంకా ఆనందం ఏది వద్దనుకుందండి. ఫోన్లు చేసి అడుగుతుంటారు చాలా మంది, బ్రదరు 2 పెళ్లి చేసుకోమంటావా? నేను చెబుతున్నా బహిరంగంగా మానేయండి, చేసుకోండి. ఇంక గట్టిగా బతికితే 30 సంవత్సరాలు దాటేసి ఇంకెన్ని సంవత్సరాలు బతుకుతావు? 30 బతుకుతావు. ఈ మాత్రం దానికి మరలా గిలితేనికి బతికేంటి దేవుని కొరకు, ఎలాగ చచ్చిపోతాం కదా. 7 చేసుకున్న దానికి దిక్కు దివాణం లేదు. ఎక్కడ? అక్కడ ఎవడో భర్తలేడట, ఉండరు అక్కడ. ఇది కేవలం ఈ భూమి మీద మాత్రమే. మొదటిసారి హాఫ్ శారీ కట్టుకున్నప్పుడు తన పడుతున్న సిగ్గును చూసి తల్లి ఎంత మురిసిపోతుందో తెలుసా? ఆ ప్రేమ గుర్తురాలేదా కూతురికి? బుడిబుడి నడకలు నడుస్తూ పట్టీలు పెట్టుకుని కళ్ళ ముందు తిరుగుతున్నప్పుడు, కూతురు దినదినం ఎదుగుతున్నప్పుడు తండ్రి పొంగిపోతాడండి కూతురుని చూసి. నా బిడ్డ అని చెప్పుకుంటాడు సంభాషణ. నా కూతురు అని ఘనంగా చెప్పుకున్నప్పుడు ఎదుగొచ్చేసరికి మా నాన్నే నా గడ్డను గుండెల మీద తన్ని వెళ్ళిపోతున్నప్పుడు నాన్నకి ఎలా ఉంటుంది చెప్పండి? అక్కడ కనబడలేదా ప్రేమ? పసితనం నుండి గుండెల మీద పెట్టుకు పెంచాడు.
వయసు వచ్చేసరికి నీకు దగ్గరగా కూర్చోవాలంటేనే 70 సార్లు ఆలోచిస్తాడు మీ నాన్న. అలాంటి తండ్రిని వదిలేసి ఎవడో దగాకూరు గోండాగడి మధ్యలో వచ్చేసరికి వీడే నా జీవితం అంతా, వీడే నా సర్వం అంతా అనుకుని పొడి పొడి మాటలతో యువత వెనకపోయేసరికి తిరిగి చూసుకునేసరికి నాన్నవారు లేక ఆత్మహత్యలు చేసుకుంటారు. ఒక గృహిణిని గొడపర్తి గ్రామంలో మన ప్రాంతంలో ఒక గృహిణిని తన యజమాని కలిసి మరి స్నేహితులతో కలిసి దారుణంగా తన మానవులోనికి ఆ గులుగులు ఏవైతే ఉన్నావో అవి చొప్పించి భయంకరంగా పట్టపగలు నోరు నొక్కేసి ఆ గృహిణిని దారుణంగా మానభంగం చేసి హాస్పిటల్లో పడేసి చావు కారణం అవ్వలేదు. దానికి కారణం ఎవరంటే బైబిల్ని బట్టి మనం అనొచ్చు, ఆ ప్రాంతంలో ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో వారే కారణం. ఏ అంటే చీకటి విస్తరిస్తుందంటే ఆ ఏరియాలో దీపం ఎలగట్లేదని అర్థం. క్రైస్తవుని దేవుడు ఏమని సంబోధించాడో తెలుసా? ఇదిగో మీరు లోకానికి వెలుగు అన్న. నేనున్నంత కాలం నేను వెలుగుగా ఉన్నాను, నా వెలుగుని మీకు అప్పగించాను. ఎలుతూ ఎలుతూ మీరు వెలుగని చెప్పాను. మీరున్న ప్రాంతంలో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయంటే మీరు వెలగట్లేదని అర్థం.